సంపూర్ణంగా సీసీ రోడ్లు మన నియోజకవర్గంలోని అన్ని కులాలకు సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్లు మన పట్టణాభివృద్ధి కోసం ప్రత్యేకంగా 180 కోట్ల రూపాయల నిధులు తీసుకురావడం, మన నియోజకవర్గ పరిధిలో ప్రత్యేకంగా ఫుడ్ పార్కు ఇటీవల కాలంలో మరి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం, మన నియోజకవర్గానికి సంబంధించి మరి మన పట్టణానికి సంబంధించి పిఎన్జి గ్యాస్ ఈ రాష్ట్రంలో మొట్టమొదటి ప్రాజెక్టు మన నర్సంపేట పట్టణ పరిధిలో పైపుడు నేచురల్ గ్యాస్ ఇటీవల కాలంలో మున్సిపాలిటీ ప్రజలకు అందుబాటులోకి రావడం, ఇవన్నీ మీకు తెలియంది కాదు. ఇవాళ మీ అందరి దయతో ఇవాళ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మనందరికీ పెద్ద దిక్కు సారే. సారుకు తెలియని నా జీవిత చరిత్ర లేదు, మీకు తెలియని నా జీవిత చరిత్ర లేదు. మీ అందరి దయ, మీ అందరి యొక్క ఆశీర్వాదం. సార్ నాకు మళ్ళీ అవకాశం కల్పించారు. మళ్ళీ నన్ను ఎమ్మెల్యేగా మీరందరూ దీవిస్తే ఈ 5 ఏళ్ల కాలంలో కరోనా కష్టకాలంలో మీలో కుటుంబ సభ్యుడిగా ఎట్లా బతికినో, కరోనా సేవల్లో ఫ్రీ ఐసోలేషన్ సెంటర్ పెట్టి 3 సార్లు కరోనా తెచ్చుకొని దెబ్బతిన్న మీ బిడ్డను ఫ్రీ ఐసోలేషన్ సెంటర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదురుగానే పెట్టి 1079 మందికి ప్రాణాలు కాపాడడంలో ఆనాడు వైద్య సేవలు వివిధ పద్ధతులు అందించిన మీ బిడ్డను నియోజకవర్గ వ్యాప్తంగా మరి ఇప్పటి ప్రతిపక్ష పార్టీలు నా మీద పోటీ చేసేటువంటి నాయకులు పత్తా లేకుండా ఆనాడు పారిపోయినా నేను ఎన్నడూ కూడా అడిగెనకేయకుండా మీ మధ్యలో బతికిన మీ బిడ్డను, మీ అందరి యొక్క సహకారం సంపూర్ణంగా కావాలని, మీ అందరి ఆశీర్వాదం కావాలని చేసిన అభివృద్ధి పనులు మీ ఇంటి ముందు ఉన్నాయి. మీ కంటి ముందు నేను నిత్యం అందుబాటులో ఉన్నాను. రైతులకు కష్టం వచ్చినా, రైతులకు నష్టం వచ్చినా మహానుభావులు కేసీఆర్ గారు ఏ రీతిలో మన నియోజకవర్గానికి వేలాది మందికి నష్టపరిహారం అందించారో, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారో మీకు తెలియంది కాదు. నిత్యం మీ వెంటున్న బిడ్డను చిన్ననాటి అప్పటి నుంచి చూస్తూ ఉన్నారు. ఉద్యమంలో బతికిన బిడ్డను, ఆస్తులు పాస్తులు లేవు, ప్రజలే జీవితం. కేసీఆర్ గారే నాకు దైవ సమానులు, నాకు వేరే జెండా వేరే ఏజెండా లేని మరి అసలు సిసలైన మీ ప్రజాసేవకుడిగా నాకు మళ్ళీ కారు గుర్తుకు ఓట్లేసి అత్యధిక మెజార్టీ ఇచ్చి నాకు మరో అవకాశం కల్పించాలని చెప్పి చేతులు జోడించి అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ మరి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. గౌరవనీయులు నర్సంపేట ఎమ్మెల్యే, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, మాన్య మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, స్థానిక ఎంపీ శ్రీ మాలతి కవిత గారు, మన శాసన మండలి ఉపాధ్యక్షులు శ్రీ బండా ప్రకాష్ గారు, గౌరవనీయులు సిరికొండ మధుసూదనాచారి ఎమ్మెల్సీ గారు, మారెడ్డి శ్రీనివాసరెడ్డి మాజీ కార్పొరేషన్ చైర్మన్ గారు, వరంగల్ ఎంపీ పసునూరు దయాకర్ గారు, మాజీ ఎంపీ సీతారాం నాయక్ గారు, వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ఇంత భారీ సంఖ్యలో ఈ సమావేశానికి తరలి వచ్చినటువంటి అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ నా నమస్కారం. ఈరోజు ఒక విషయం అయితే స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ సభ చూసిన తర్వాత సుదర్శన్ రెడ్డి గారు భారీ మేయాడితో గెలిచిపోయిందని అర్థమవుతా ఉంది. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తూ ఉంది. ప్రజాస్వామ్య ప్రక్రియ ఈ దేశంలో ఉంది. కానీ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఈనాటికి కూడా
రావాల్సినంత పరిణతి రాలేదు. ఆ కారణం చేత ఎన్నికలు వస్తే పెద్ద హడావుడి, గందరగోళం, అబద్ధాలు, అభాండాలు, ఆరోపణలు అంతా గందరగోళంగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు. మీ అందరినీ నేను ఒక మాట ప్రార్థిస్తా ఉన్నా. ఎలక్షన్లు చాలా వచ్చినాయి, చాలా పోయినాయి. మీరందరూ కూడా చూసినారు, ఓట్లు కూడా వేసినారు. మీ అందరిని నేను కోరేది ఒకటే, నేను ఏదైతే ప్రజాస్వామ్య పరిణతి అని చెప్పినో అది రావాలంటే నేను చెప్పే 4 మాటలు మీ ఊర్లోకి పోయిన తర్వాత మీరు జనంలో చర్చ పెట్టాలి, నిజానిజాలు తేల్చాలి. అప్పుడే ఎన్నికల్లో మీరు ప్రజలు గెలవడం ప్రారంభమైద్దని నేను మనవి చేస్తా ఉన్నా. ఎలక్షన్లు వస్తాయి, ఎలక్షన్లో పార్టీకి ఒకరు నిలబడతారు. బీఆర్ఎస్కు మన సుదర్శన్ నిలబడ్డాడు, కాంగ్రెస్కి ఒక ఆయన ఎవరో ఉంటారు, బీజేపీ కూడా ఎవరో ఇంకొక ఆయన ఉంటాడు, అట్లనే ఇండిపెండెంట్లు కూడా ఒకరో ఇద్దరు ఉండవచ్చు. 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి, 3 తారీఖు నాడు లెక్కిస్తారు. అక్కడ దుకాణం అయిపోద్దని మీరు అనుకుంటారు, కానీ అక్కడికే అయిపోదు. ఆ తర్వాత తతంగం చాలా ఉంటుంది. ఎవరైతే ఈ నాయకులు నిలబడ్డారో వీళ్ళ వెనక చాలా పెద్ద పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీల చరిత్ర కూడా మీరు చూడాలి. నిలబడ్డ అభ్యర్థి యొక్క కమిట్మెంటు, మంచి చెడ్డ చూడడంతో పాటు అలా వెనుక ఉన్న పార్టీ కూడా ఏం పార్టీ, ఎటువంటి పార్టీ, ఆ పార్టీ నడక ఏంది, వాళ్ళకు అవకాశం వస్తే, అధికారం ఇస్తే ప్రజల కోసం ఏం చేస్తారు, ఎట్లా ఆలోచిస్తారు అనే విషయాలు కూడా మీరు గమనించాలి. ప్రజాస్వామ్యంలో పరిణతి అంటే అదే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అందుకోసం దయచేసి మళ్ళా ఒకసారి మీతో నేను కోరుతా ఉన్నా, మీ ఊర్లకు పోయిన తర్వాత, టౌన్లో మీ బస్తీలకు పోయిన తర్వాత నేను చెప్పిన ఈ విషయాలు మీరు నలుగురిలో పెట్టి చర్చించి నిజానిజాలు తేల్చాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. పార్టీల చరిత్ర, బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం, తద్వారా వాళ్ళకు న్యాయం జరగడం కోసం. కాంగ్రెస్ పార్టీ చరిత్ర మీ ముందు ఉంది. ఒకసారి మీరు అందరు దయచేసి ఆలోచన చేయాలి. అసలు ఉన్న తెలంగాణ ఊడగొట్టిన పార్టీ ఏది? ఈ కాంగ్రెస్ పార్టీయే కదా. మనల్ని కరువు గురి చేసిన పార్టీ ఏది? ఇదే కాంగ్రెస్ పార్టీ కదా. కృష్ణా, గోదావరి 2 నదులు ఈ రాష్ట్రాన్ని అంచుకొని పారుతూ ఉంటే గుక్కెడు నీళ్ళియక మంచినీళ్లకు, సాగునీళ్లకు మనల్ని సావగొట్టి చాలా ఇబ్బందులు పెట్టిన పార్టీ ఏది? తెలంగాణ వచ్చినాడు కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆకలి చావులు, చాలా భయంకరమైన పరిస్థితి. సంసారం చక్కదిద్దినట్టుగా ఒకటి 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 చేసుకుంటూ ఈ 10 సంవత్సరాలు మీకోసం పనిచేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, గతంలో కరెంటు లేకుండే ఈరోజు కరెంట్ ఎట్లా ఉంది, ఎందుకు ఉన్నది, ఎవరి వల్ల ఉన్నది, దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఓటు అనగానే ఆశామాసిగా వేయద్దు, అలా ఒక వేసేయద్దు, అంత ఈజీ కాదు అది. ఎందుకంటే మీ యొక్క 5 సంవత్సరాల భవిష్యత్తును అది నిర్ణయిస్తుంది. 5 సంవత్సరాల రాష్ట్ర భవిష్యత్తును, మన ప్రజల భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలి. అప్పుడే మీరు గెలవడం స్టార్ట్ అవుతుంది. అదే ప్రజాస్వామ్య పరిణతి, డెమోక్రటిక్ మెచ్యూరిటీ, అది రావాల్సిన అవసరం ఉంటుంది. మీ అందరిని కూడా నేను కోరుతా ఉన్నా, ఒకటి ఒకటి ఎట్లా చేసుకుంటూ వచ్చినాం అది మీ కళ్ళ ముందర ఉన్నది. ఇంతకుముందే మిత్రుడు సుదర్శన్ రెడ్డి చెప్పిండు, గోదావరి పాకాల 60 ఏండ్ల డిమాండ్ ఎవ్వరు కూడా చేయలేకపోయినారు. కానీ ఒక సుదర్శన్ రెడ్డి పట్టుబట్టి